అందరికీ నమస్కారం. కథల వల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ 45 విందాం. ఆఫ్టర్నూన్ అకౌంట్ డిపార్ట్మెంట్తో మీటింగ్ కండక్ట్ చేసింది. అన్ని కంపెనీలకు సంబంధించిన అకౌంట్స్ వివరాలు చెప్పారు. అన్ని కంపెనీలు లాభాల్లో ఉన్నాయి. ఫార్మాకు వచ్చేసరికి లాస్ట్ ఇయర్ కంటే తగ్గాయి. ఎందుకంటారు? ఏం తెలియనట్టుగా అడిగింది వర్షిణి. సేల్స్ తగ్గాయి మేడం అన్నాడు సీనియర్ అకౌంటెంట్. అవును, మీరు వివిధ డిపార్ట్మెంట్లకు ఫండ్ రిలీజ్ చేస్తూ ఉంటారు కదా, ఫార్మాలో రీసెర్చ్ వింగ్కి ఎందుకు ఫండ్ రిలీజ్ చేయలేదు అని అడిగింది వర్షిణి. దాంతో అతను గతుక్కుమని, ఫార్మా నుంచి పెద్దగా లాభాలు రావట్లేదు మేడం, మార్కెట్లో పరిస్థితి కూడా ఇప్పుడు బాగాలేదు, న్యూ ప్రోడక్ట్ల మీద ఇన్వెస్ట్ చేయడం దండగా, అందుకని ఫండ్ రిలీజ్ చేయొద్దన్నారు అని చెప్పారు అతను. ఎవరు? వర్షిణి గొంతు గర్జించింది. దాంతో అతను భయపడ్డాడు. చెప్పండి, మీకు ఫండ్ రిలీజ్ చేయొద్దని ఎవరు చెప్పారు? కోపంగా అడిగింది. అతను గుటకలు మింగాడు. భార్గవి మేడం ఫండ్ రిలీజ్ చేయమని మిమ్మల్ని కలిశారట, మెయిల్స్ కూడా చాలా పెట్టారట కదా, మరెందుకు ఫండ్ రిలీజ్ చేయలేదు? సూటిగా చూస్తూ అడిగింది. అది మేడం, నాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి అంటూ నసిగాడు ఆయన. అదే, మీకు ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? అఫీషియల్ ఆర్డర్స్ వచ్చాయా? ఎక్కడా చూపించండి అని అడిగింది. దాంతో అతను నీళ్లు నములుతుంటే ఆ పక్కనే ఉన్న రాగమాలిక, డైరెక్టర్ జగదీష్ గారు మేడం, మొత్తం ఫార్మా కంపెనీకి ఫండ్స్ అన్నీ ఆపేయమన్నారు ఆయన. అంతేకాదు మేడం, వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్, టీఏలు డిఏలు అన్నీ ఆపేయమన్నారు మేడం. వాళ్ళకి శాలరీస్ కూడా 1వ తారీఖున ఇవ్వడం లేదు, 10th పే చేయమన్నారు. కొన్ని నెలలుగా ఇలాగే జరుగుతోందంది రాగమాలిక. వాట్? శాలరీస్ 30 లేదా 31 కల్లా అకౌంట్లో క్రెడిట్ అవ్వాలి కదా, ఇంత జరుగుతుంటే మీరేం చేస్తున్నారు? చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి కదా, లేకపోతే మిగతా డైరెక్టర్స్ దృష్టికి తీసుకెళ్ళాలి కదా, కోపంగా అడిగింది. ట్రై చేశాను మేడం, కలవడానికి నాకు సోర్సెస్ దొరకలేదు. జగదీష్ గారిని కలవాల్సి వచ్చేది. ఆయన ఏదో ఒకటి చెప్పేవాళ్ళు, కంపెనీ పరిస్థితి బాగాలేదు అది ఇది అని. చెప్తే మీరు నమ్మేశారా? రిడిక్యులస్. అకౌంట్ డిపార్ట్మెంటే కదా, మీకు కంపెనీ ఫినాన్స్ స్టేటస్ తెలియదా? బ్యాలెన్స్ షీట్లు అవి చూస్తుంటారు కదా, ఒక డైరెక్టర్ చెప్తే నమ్మేస్తారా? కోపంగా అంది. నమ్మలేదు మేడం, చైర్మన్ గారు అందుబాటులో లేరు, రణధీర్ సార్ కూడా అందుబాటులో లేరు, ఎవరికి చెప్పాలి మేడం? మా సీనియర్ గారు కూడా ఏం చేయలేక ఇక ఆయన చెప్పినట్టు నడుచుకుంటున్నారు. అంతేకాదు మేడం, ఈ ఫార్మాకు సంబంధించిన అకౌంట్లో ఉన్న డబ్బు కూడా వేరేగా మళ్ళిస్తున్నారు, భయంగా అంది. వాట్ గోయింగ్ ఆన్ హియర్? నాకు అర్థం కావడం లేదు, ఏం చేస్తున్నారు మీరంతా? కోపంతో వర్షిణి ముఖం ఎర్రబడింది. ఎక్కడికి వెళ్తుందో తెలియడం లేదు మేడం, అన్నోన్ అకౌంట్కి మనీ అంతా ట్రాన్స్ఫర్ అవుతోంది అంది. అకౌంట్ ఎవరి పేరు మీద ఉంది, డీటెయిల్స్ ఇవ్వండి అని అడిగింది వర్షిణి. లేవు మేడం, జగదీష్ గారికి తెలుసంది. జగదీష్ జగదీష్ హూ ఇస్ జగదీష్? గట్టిగా అరిచింది. దాంతో అందరూ అదిరిపోయారు. కేవలం చైర్మన్ గారు నామినేషన్ చేసిన ఒక మామూలు డైరెక్టర్, అతనికి అంత పవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? అతని ఆర్డర్స్ మీరెలా ఫాలో అయ్యారు? గివ్ మీ ఆర్డర్స్, చేయి చాపింది. ఆర్డర్స్ ఇవ్వలేదు మేడం, ఓరల్గా చెప్పారంతే అంది. వావ్, దాన్ని మీరు ఫాలో అయ్యారా? కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియకుండానే జాబ్ చేస్తున్నారా? వాళ్ళతో మాట్లాడుతూనే ఫోన్ కలిపింది. చెప్పండి మేడం అన్నాడు అవతల వ్యక్తి. రఘురామ్ గారు ఒకసారి మీటింగ్ హాల్కి రండి. ఏం చేస్తుందా అని అందరూ భయంగా ఆమె చూస్తున్నారు. 2 నిమిషాలకు ఆయన వచ్చారు. చెప్పండి మేడం అన్నాడు. మొత్తం అకౌంట్ డిపార్ట్మెంట్ని సస్పెండ్ చేయండి, ఇమీడియట్గా ఆర్డర్స్ నా టేబుల్ మీద ఉండాలి, గంభీరంగా అంది వర్షిణి. మేడం ఏమంటున్నారు? షాక్ కొట్టినట్టుగా అడిగాడు రఘురామ్. నేను చెప్పింది మీకు వినపడలేదా రఘురామ్ గారు? గంభీరంగా అంది. వినపడింది మేడం, కానీ మొత్తం డిపార్ట్మెంటా? అయోమయంగా అన్నాడు. అవును, మరింత గంభీరంగా అంది తను. దాంతో పిచ్చి పట్టినట్టుగా ఆమె వైపు చూశాడు. ఏంటి అలా చూస్తున్నారు? ఇమీడియట్గా ఆర్డర్స్ నా టేబుల్ మీద ఉండాలి, డూ ఫాస్ట్ అంది. ఓకే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. కానీ ఏం జరిగింది మేడం? అంత తప్పేం చేశారు? తప్పు చేసినా ఒకరిద్దరు చేస్తారు, టోటల్ డిపార్ట్మెంట్ చేయదే, బుర్రగోక్కుంటూ అన్నాడు. అందరూ చేశారు. అఫీషియల్ లెటర్ లేకుండా, ఎటువంటి ఆర్డర్స్ లేకుండా ఒక డైరెక్టర్ చెప్పారని రీసెర్చ్ ఫండ్ ఆపడమే కాకుండా అన్నోన్ అకౌంట్కి కోట్ల మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దాంతో ఆయన షాక్ అయి చూశాడు ఆ మాటకి. అవును రఘురామ్ గారు, ఇక్కడ మేనేజర్ కదా మీరు, మీకు ఇవన్నీ తెలియకుండానే జరుగుతున్నాయా?
మీరేం చేస్తున్నారు అసలు సీరియస్గా అడిగింది. దాంతో ఆయన కంగారు పడ్డాడు. మేడం, యాక్చువల్గా నేను డాడీ దగ్గర మేనేజర్గా పనిచేస్తాను. అందరినీ సమన్వయం చేయడమే కానీ ప్రతి డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో నాకు అంతగా తెలియదు మేడం. ప్రతిదానికి ఒక మేనేజర్ ఉంటారు. ఓవరాల్గా ఆఫీస్కి అన్ని డిపార్ట్మెంట్లకి కలిసి ఒక 4 మేనేజర్లు ఉంటారు. వాళ్ళే ఇవన్నీ మేనేజ్ చేస్తూ ఉంటారు, రిపోర్ట్స్ ఇస్తుంటారు. నేను డాడీకి పంపిస్తాను, ఆయన చూసి ఆర్డర్స్ పాస్ చేస్తారు. ఈ మధ్యకాలంలో డాడీ ఆఫీస్కి రావడం లేదు కదమ్మా, అందుకే ఇలా జరిగింది. అంటే డాడీ రాకపోతే ఇక మీరెవరు పనిచేయరా? కంపెనీలో ఏం జరుగుతుందో తెలుసుకోరా? అసలు డాడీ రాని కాలంలో మీరేం చేశారు? సూటిగా చూస్తూ అంది. మేడం, మన సిమెంట్ ఫ్యాక్టరీలో ఏవో గొడవలు జరుగుతున్నాయని అక్కడ ప్రొడక్షన్ కూడా తగ్గడంతో నన్ను అక్కడ పంపించారు. ఈ 3 నెలలు నేను అక్కడే ఉండి అన్నీ సెట్ చేశాను మేడం. అందుకే ఇక్కడ జరిగే విషయాలు నా దృష్టికి రాలేదన్నాడు అతను. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది అని అడిగింది. ఇప్పుడు అక్కడ ఏ ప్రాబ్లం లేదు మేడం. కొత్త మేనేజర్ని అపాయింట్ చేశాం. అతను చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తున్నాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవచ్చా మేడం? డిపార్ట్మెంట్ మొత్తాన్ని సస్పెండ్ చేస్తున్నారంటే ఇష్యూ పెద్దదే అన్నాడు ఆయన. మీకు ఇంకా అర్థం కాలేదా అంటూ వర్షిని జరిగిందంతా చెప్పింది. మై గాడ్, ఇంత జరుగుతోందా? మరి మిగతా డైరెక్టర్స్, జనరల్ మేనేజర్స్ ఏం చేస్తున్నారు? కంపెనీకి ఇంత నష్టం జరుగుతుంటే చూస్తూ కూర్చున్నారా? ఆశ్చర్యంగా అడిగాడు. అదే కదా రఘురామ్ గారు, ముందు మీరు వెళ్ళి వీళ్ళందరినీ సస్పెండ్ చేస్తున్నట్టుగా ఆర్డర్స్ రెడీ చేయించండి. ఆర్డర్స్ టైప్ చేసి అతని దగ్గర నుంచి ఫోన్ తీసుకోండి. ఈ విషయం మిగతా డిపార్ట్మెంట్ ఎవ్వరికీ కూడా తెలియకూడదు. ఇక్కడ మీటింగ్ జరుగుతున్నట్టుగానే అందరికీ తెలియాలి. అలాగే మేడం అన్నాడు అతను. అలాగే జగదీష్, మరో 10 నిమిషాల్లో నాకు ఛాంబర్లో ఉండాలి. ఎక్కడున్నా సరే ఇమీడియట్గా అంది. నేను పంపిస్తాను మేడం అంటూ బయటకు వెళ్ళిపోయాడు అతను. వర్షిని రాజుకు ఫోన్ చేసి, రాజు ఒకసారి నా ఛాంబర్లోకి నువ్వు ప్రసాద్ రండి అంది. ఎస్ మేడం అన్నారు వాళ్ళు. కాన్ఫరెన్స్ హాల్ బయటే ఉన్నారు. వెంటనే వచ్చారు. చెప్పండి మేడం అంటూ. రాజు, ఇక్కడున్న స్టాఫ్ అందరి దగ్గర ఫోన్లు తీసుకో అంది. ఓకే మేడం అన్నాడు. అందరూ ఒకరి ముఖాలు ఒకరు అయోమయంగా చూసుకున్నారు. రాజు అందరి దగ్గరికి వెళ్ళి ఫోన్లు కలెక్ట్ చేశాడు. మేడం, ఆ ఫోన్లు ఏం చేయాలి అన్నట్టుగా చూశాడు అతను. ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసి లాకర్లో పెట్టి తాళం వేయండి. రాజు వర్షిని చెప్పినట్టుగానే చేశాడు. రాజు, మన దగ్గర ఎంత స్టాఫ్ ఉంటారు? అదే సెక్యూరిటీ స్టాఫ్ అని అడిగింది. ప్రస్తుతానికైతే 10 మంది ఉన్నారు మేడం, మాతో కలిపి అన్నాడు. సరే, వాళ్ళు 2 అకౌంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడి నుంచి ఏ ఫైలు కూడా కదలకుండా, ఇంకా ఎవరైనా అక్కడ ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్స్ని కూడా తీసుకుని వాళ్ళు బయటికి వెళ్లకుండా చూడమనండి. ఈ విషయం మిగతా డిపార్ట్మెంట్స్కి కూడా తెలియకూడదు. పక్కన ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోండి. అంతేకాదు, అక్కడున్న స్టాఫ్ ఇళ్లకు ఇన్ఫర్మేషన్ పంపించండి. ఈరోజు వర్క్ హెవీగా ఉండడం వల్ల ఈ రాత్రి మొత్తం ఇక్కడే ఉంటారని, రేపు మార్నింగ్ వస్తారని ఇన్ఫామ్ చేయండి. ఆ మాటకు అందరూ భయంగా చూశారు. అలాగే మేడం అన్నారు వీళ్ళు. మేడం, ఇదంతా ఏంటి? ధైర్యం చేసి అడిగింది రాగమాలిక. ఇక్కడి నుంచి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఆ జగదీష్కి వెళ్ళకూడదు, అలర్ట్ అయిపోతాడు. అందుకే ఈ జాగ్రత్త. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీ ఇళ్లకి ఇన్ఫామ్ చేస్తాం. అసలు మీ అందరినీ పోలీసులు పట్టించాలి, కంపెనీ రూల్స్కి విరుద్ధంగా పనిచేసినందుకు గంభీరంగా అంది వర్షిని. పోలీసులా? భయంతో అన్నారు వాళ్ళు. అవును, నేను చెప్పింది నిజమే కదా. మీరు జాబ్లో చేరేటప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదివే సైన్ చేస్తారు కదా. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి చెప్పకుండా అంత ఫండింగ్ మీ ఇష్టం వచ్చినట్టు ఒక డైరెక్టర్ ఓవరాల్గా చెప్పాడని ట్రాన్స్ఫర్ చేస్తారా? ఇందులో మీకు ఎంత ముట్టింది, లంచాలు ఎంత తిన్నారన్న విషయం మీద కేసు పెట్టి లోపలికి తోయించచ్చు తెలుసా? సీరియస్గా అంది. మేడం, ₹1 కూడా మేము తీసుకోలేదు. ఎవరూ అందుబాటులో లేకపోతే ఏం చేస్తాం? పైగా మా ఉద్యోగాలు పోతాయి. మేము ఫ్రాడ్ చేస్తున్నామని కేసు పెడతామని బెదిరించడంతో చేయాల్సి వచ్చిందన్నాడు అకౌంటెంట్. ఇలాంటిది ఏదో జరుగుంటుందని అర్థం చేసుకున్నాను కాబట్టే సస్పెండ్తో సరిపెడుతున్నాను. లేకపోతే మీ అందరి మీద కేసు ఫైల్ చేయించేదాన్ని కోపంగా అంది. అందరూ తల్లుంచుకున్నారు. మేడం, మన వాళ్ళని పైకి రమ్మని చెప్పొస్తాను అన్నాడు ప్రసాద్. ఫోన్ లేదా మీ దగ్గర అంది. ఉంది మేడం అన్నాడు. చేసి చెప్పండి అంది. ఓకే మేడం అంటూ ప్రసాద్ పక్కకు వెళ్ళి తన స్టాఫ్కు ఫోన్ చేసి పైకి రమ్మన్నాడు. వాళ్ళు రావడంతో ఏం చేయాలో చెప్పాడు. అలాగే సార్ అన్నారు వాళ్ళు. మేడం, ఆ డిపార్ట్మెంట్ ఎక్కడో వీళ్ళకి తెలియదు కదా అన్నాడు ప్రసాద్.
ఓకే అంటూ వాళ్ళలో ఒకరిని పిలిచి, వీళ్ళని తీసుకుని మీ డిపార్ట్మెంట్కి వెళ్ళండి, అక్కడ ఇంకా స్టాఫ్ ఉంటారుగా, వాళ్ళకి చెప్పండి, ఈరోజు అర్జెంట్ పని ఉందని నైట్కి ఇంటికి లేట్గా వస్తామని ఇన్ఫామ్ చేయమని చెప్పండి అంది. వీళ్ళు అక్కడ కాపలా ఉంటున్నారు మాత్రం ఎవ్వరికీ తెలియకూడదంది. అలాగే మేడం అని అతను 2 సెక్యూరిటీ వాళ్ళని తీసుకుని తమ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ స్టాఫ్కి విషయం చెప్పాడు. వాళ్ళు ఆశ్చర్యంగా, వర్క్ ఏం లేదుగా అన్నారు. అదంతా నాకు తెలియదు, సీఈఓగా చెప్పమన్నారన్నాడు. వాళ్ళు ఆశ్చర్యంగానే తలూపారు. అతను వచ్చి వర్షినికి జరిగిందంతా చెప్పాడు. ఒక ఫోన్ చేసుకుంటాను మేడం, మా మదర్ కంగారు పడుతూ ఉంటారు, వేరే ఎవరు ఫోన్ చేసి చెప్పినా ఆవిడ నమ్మరు, భయపడతారు, ఒక్కరే ఉంటారు, మా ఫాదర్ కూడా లేరు, చనిపోయారు అంది రాగమాలిక. ఒక్క నిమిషం ఆమె వైపు చూసి, సరే నా ఫోన్ నుంచి చేసుకో అంటూ తన ఫోన్ ఆమెకి ఇచ్చింది. థ్యాంక్ యూ మేడం అంటూ పక్కకు వెళ్ళబోయింది రాగమాలిక. ఏ ఇక్కడ మాట్లాడకూడదా, సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా అంది వర్షిని. అదేం లేదు మేడం కంగారుగా అంది రాగమాలిక. స్పీకర్ ఆన్ చేయి అంది. ఆమె వైపు వింతగా చూస్తూ రాగమాలిక తలూపింది. హలో ఎవరు? అవతల నుంచో స్త్రీ స్వరం వినిపించింది. అమ్మా నేను రాగను అంది. అదేంటి నీ నెంబర్ ఇది కాదే అందామె. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందని వేరే వాళ్ళ ఫోన్తో చేస్తున్నాను, ఈరోజు నేను రావడానికి కుదరదు, నువ్వు కంగారు పడకంది. అదేంటి అందామె కంగారుగా. అబ్బా వర్క్ ఎక్కువగా ఉంది, నువ్వు కంగారు పడకు, వీలైనంత వరకు వచ్చేస్తాను, లేకపోతే రేపు మార్నింగ్ వస్తానంది. అకౌంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వర్క్ ఉండడం ఏంటే, అది కూడా రాత్రులు కోపంగా అందామె. వా ఒక్కొక్కసారి ఉండాల్సి వస్తుంది, అర్థం చేసుకోకుండా ఎందుకు అరుస్తావు కోపంగా అందామె. మీదేమన్నా ఎమర్జెన్సీ డిపార్ట్మెంటా రాత్రులుండి పనిచేయడానికి? మేము ఉద్యోగాలు వెలగబెడుతున్నాం, మాకు తెలియదా? మీ అత్త వాళ్ళ ఇంటికి వెళ్దామని ప్లాన్ చేసావా ఏంటి అని అడిగింది ఆమె. దాంతో రాగమాలిక చిన్నగా తలకొట్టుకుంటూ, వాళ్ళంటే నీకంటే నాకే కోపం ఎక్కువ, నేనెందుకు వెళ్తాను చెప్పు, చెప్పేది అర్థం చేసుకో, నేను తొందరగా రావడానికి ట్రై చేస్తాను, కుదరకపోతే మార్నింగ్ వస్తాను, కంగారు పడకు అందామె. ఇదిగో ఇలా రాత్రులు ఉండాల్సి వస్తే ఆ ఉద్యోగం ఏమొద్దు మానే, మనకున్నది చాలే, నువ్వు ఇప్పుడు ఉద్యోగం చేసినా ఉద్ధరించాల్సిన పనేం లేదు కోపంగా అందామె. అలాగే ఈ ఒక్కరోజుకి నన్ను వదిలేయి, రేపటి నుంచి నువ్వు చెప్పినట్టే చేస్తానంది రాగమాలిక. అదేం కుదరదు, నైట్ ఉండాల్సి వస్తే ఇప్పుడే రిజైన్ చేసి వచ్చేయంది. అది కాదమ్మా నేను చెప్పేది విను అంది రాగ. నువ్వు చెప్పేది లేదు నేను వినేది లేదు అందామె. నేను మాట్లాడతానేటివ్వు అన్నట్టుగా వర్షిని సైగ చేసింది. మీరు మాట్లాడతారా అయోమయంగా అంది రాగ. అవును ఇవ్వు అంటూ ఫోన్ కోసం చేయి చాపింది వర్షిని. అమ్మా మా బాస్ మాట్లాడతారంట, ఫోన్ ఇస్తున్నాను అంది రాగమాలిక. మీ బాస్ నాతో ఎందుకు మాట్లాడతారు, వేషాలు వేయకు, అప్పుడు కూడా ఇంతే, మీ ఫ్రెండ్తో మాట్లాడించి మీ ప్రిన్సిపల్ మాట్లాడినట్టుగా నాటకం ఆడి టూర్కి వెళ్ళావు, ఇప్పుడు కూడా అదే ట్రిక్ ప్లే చేయకు, ఈసారి పడను నేను అందామె. ఆమె మాటలకు అందరికీ నవ్వొచ్చింది. అబ్బా అది కాలేజీలో చదువుకునేటప్పుడు నువ్వు టూర్కి పంపించనన్నావని అలా చేశాను, ఇప్పుడు ఎందుకు చేస్తాను చెప్పు, స్పీకర్ ఆన్లో ఉంది, నువ్వు నా పరువు తీయకు, నా మీద నమ్మకం లేదు కదా, మా బాస్ మాట్లాడతారంట, మాట్లాడు అంటూ ఫోన్ వర్షినికి ఇచ్చింది. నమస్తే అమ్మా. వర్షిని మృదుమధురమైన స్వరానికి అవతలి వైపు నుంచి క్షణం పాటు మాటలు రానట్టుంది. నా పేరు అమృతవర్షిని, నేను మీ అమ్మాయి పనిచేసే కంపెనీ సీఈఓను. ఈరోజు కొంచెం ఆఫీస్లో వర్క్ ఉందమ్మా, చాలా ఇంపార్టెంట్. ఈరోజు మేము ట్యాక్స్ సబ్మిట్ చేయకపోతే మా కంపెనీ మీద రైడ్ చేస్తారు, అందుకే రాగమాలికను ఉండమని చెప్పాం. కంగారు పడకండి, నేను కూడా ఇక్కడే ఉంటాను, మీ అమ్మాయిని క్షేమంగా ఇంటికి పంపించే బాధ్యత నాది అంది వర్షిని. నువ్వు నిజమే చెప్తున్నావా అమ్మాయి, నీ వాయిస్ చూస్తుంటే చాలా చిన్న వయసులా ఉంది, నువ్వు సీఈఓ ఏంటి? మా అమ్మాయి అప్పుడప్పుడు ఇలాగే వేషాలు వేస్తూ వాళ్ళ ఫ్రెండ్తో ఫోన్ చేస్తుంది, అందులో నువ్వు కూడా ఒక దానివి కాదు కదా అనుమానంగా అంది. నిన్న పేపర్లో లేదా టీవీలో చూసుంటారు కదమ్మా నా గురించి, అమృతవర్షిని నేనేనమ్మా అంది. అవునవును మా అమ్మాయి చెప్పింది, చూశాను, నిజంగా నువ్వేనా అమ్మా అందావిడ. కావాలంటే వీడియో కాల్ చేస్తాను, చూస్తారమ్మా మృదువుగా అందామె. వర్షిని అంత మృదువుగా మర్యాదగా మాట్లాడుతుంటే నీ మంచి మర్యాద చూస్తుంటే నమ్మాలనిపిస్తోంది. దానికి ఇంత మంచిగా మాట్లాడే ఫ్రెండ్స్ ఎక్కడ చచ్చారు, అంతా కోతులైతేను. ఈసారికి నిన్ను నమ్మి దానికి ఛాన్స్ ఇస్తున్నానమ్మా,
అబద్ధమని తేలిందో కాళ్ళు చేతులు కట్టేసి నా మేనల్లుడితో పెళ్లి చేసి పడేస్తాను. అప్పుడు దాని పాటలది పడుతుంది అందామె. అలాగే, మీరేం కంగారు పడకండమ్మా. వీలున్నంత వరకు ఈ నైట్కే పంపించేస్తాను. లేదంటే మాత్రం మార్నింగ్ వస్తారు. మీరు కంగారు పడకండి. ఇది నా ఫోన్ నెంబర్. మీకు ఏదైనా అవసరమైతే డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి అమ్మా. అస్సలు మొహమాట పడకండి. ఏ టైంలో అయినా పర్వాలేదంది వర్షిణి. సరేనమ్మా అందావిడ. వర్షిణి ఫోన్ పెట్టేసి రాగమాలిక వైపు చూసింది. ఆ అమ్మాయి ముఖం ఎర్రగా కందిపోయింది. ఏమీ అనుకోకండి మేడం, మా అమ్మకు భయం ఎక్కువ. ప్రతిదానికి కంగారు పడి 1,00,000 ప్రశ్నలు వేస్తుందంది. అమ్మ కదా, అలాగే భయపడతారు. పైగా నైట్ అంటే మరీ భయపడతారు. నేను అర్థం చేసుకోగలను. పైగా నీ ఫ్రెండ్స్ అంటే మంచి అభిప్రాయం ఉన్నట్టుంది నవ్వుతోంది వర్షిణి. వర్షిణి మాటలకి రాగమాలిక కూడా చిన్నగా నవ్వింది. మరి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.